హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్డ్. ఈరోజు నేను జూలై 12కి జనరల్ రీడింగ్ చేయబోతున్నాను. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉందో చూస్తాం. లేట్ అయిపోయింది, నేను వంటి బిఫోరే పెట్టేస్తాం అనుకున్నా, కానీ వీలు కాలేదు. నేను ఇంకా కొంచెం ముందుగా పెట్టేదానికి ట్రై చేస్తాను. ఓకే, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఈరోజు ఎలా ఉంటుంది? మీలో చాలా గాఢమైన మార్పు రాబోతుంది. మీరు ఎక్కడైనా ప్లేస్కి వెళ్ళొచ్చు. ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది మీలో జరగబోతుంది. మీ చుట్టూ ఉండే పరిస్థితులు, పరిసరాలు, వ్యక్తులు చేంజ్ అవుతారు. మీరు ఎక్కడికన్నా ట్రావెల్ చేయొచ్చు. కొంచెం హెల్త్ ఇష్యూస్ రావచ్చు మేషరాశి వాళ్ళకి. అండ్ వృషభ రాశి వాళ్ళకి స్ట్రెంగ్త్. మీరు చాలా బలమైన వాళ్ళు. మీరు తప్పకుండా మీ పనిలో సాధిస్తారు. బలం అంటే మైండ్ అండ్ బాడీ రెండు స్ట్రాంగ్గా ఉండడం అనమాట. మీ సామర్థ్యం, మీ నిజాయితీ, క్రియేటివిటీ గుర్తింపు పొందుతుంది. సవాళ్ళను ఎదుర్కొంటారు. మీ నాలెడ్జ్ను ఉపయోగించి విజయం సాధిస్తారు. ఈరోజు బాగా స్ట్రెంగ్త్ అవుతారు. అన్ని విషయాల్లో మీకు సక్సెస్ లభిస్తుంది. వృషభ రాశి వాళ్ళకి. మిథున రాశి వాళ్ళకి ద ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీకు బాగా ఈగో ఉంటుంది, కానీ అన్ని లాజిక్గా ఆలోచిస్తారు. ఎవరిని నమ్మరు. మీతో నిజాయితీగా ఉండే వాళ్ళని మాత్రమే మీరు నమ్ముతారు, కానీ అందరి మీద ఒక కన్నేసి ఉంచుతారు. ఎవరికి మీ ఎమోషన్స్ని షేర్ చేసుకోరు. మీకు వచ్చే కళలు చాలా విలువైనవి, గొప్పవి వస్తుంటాయి. మీరు కింగ్ క్వాలిటీస్ కలిగి ఉంటారు. ఏదన్నా ఒక పని చేసే ముందు ప్లాన్ చేస్తారు. అలా చేసిన దానివల్ల మీ కళలు మీరు నిజం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోండి. నమ్మకం ఉంచండి. అందరి దగ్గర మీరు గౌరవాన్ని పొందుతారు. మీరు కోరుకునేది దక్కుతుంది. మీ లైఫ్ పర్పస్ని మీరు కంప్లీట్ చేస్తారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీరు కంప్లీట్ చేస్తారు. కర్కాటక రాశి వాళ్ళకి లవర్స్. సూపర్గా ఉంది కదా కార్డు. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీకు ఫెదర్స్ కనిపిస్తున్నాయి కదా. ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మీరు సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీ ఇద్దరిది. మీ మనసులో ఒక ముఖ్యమైన పర్సన్ ఉన్నారు. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. మీరు మీ ఫీలింగ్స్ని నమ్మకంగా మీ క్లోజ్గా ఉన్న వాళ్ళతో షేర్ చేసుకోండి. అంటే మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. మంచి ఆరోగ్యం, మంచి కుటుంబ జీవితాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి జడ్జిమెంట్. మీ లైఫ్లో ఏదో షాకింగ్, సడన్ సర్ప్రైజ్గా జరగబోతుంది ఈరోజు, కానీ ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ రకమైన చేంజ్ వల్ల మీ లైఫ్లో మీకు మంచి జరుగుతుంది. సింహరాశి వాళ్ళ లైఫ్లో ఈరోజు ఏదో ఒక గొప్ప చేంజ్ మీ లైఫ్లో రాబోతూ ఉంది. షిఫ్ట్. అండ్ కన్యా రాశి వాళ్ళకి 5 ఆఫ్ కప్స్. దిస్ ఈజ్ సాడ్ కార్డ్. మీరు అనుకున్నట్లు పనులు జరగటం లేదు. ప్రతి విషయాన్ని నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా ఉండేందుకు ప్రయత్నించండి. ఒక రిలేషన్షిప్ ఎండ్ అయి ఉంటుంది. ప్రతి విషయం ఒక కారణంగా జరుగుతుందని నమ్మండి. మార్పును ఒప్పుకోండి. త్వరగా మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడండి. నిద్ర లేని రాత్రులు ఉంటాయి. తులారాశి వాళ్ళకి కింగ్ ఆఫ్ కప్స్. మీరు చాలా దయగలిగిన వాళ్ళు. కష్టాల్లో ఉన్న వారికి హెల్ప్ చేస్తూ ఉంటారు. మీరు అంతరంగికంగా చాలా రిచ్ పర్సన్. మీరు ఇతరుల మనసులో భావాలను గ్రహించి దానికి తగినట్లుగా వాళ్ళకి హెల్ప్ చేస్తారు. మీకు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకోండి. సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. తులారాశి వాళ్ళకి. అంటే మీరు ఈరోజు మీ ప్రేమను ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటారు. మీ లవర్ కోసమో, మీ పార్ట్నర్ కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వాళ్ళకి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో మీరు రెక్కలు విప్పి ఫ్రీగా ఎగరవచ్చు. స్వేచ్ఛగా ఉన్నారు. మీ స్కిల్స్ చూసి అందరూ ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక వ్యక్తి మిమ్మల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తారు. మంచి మనసు, లవింగ్ హార్ట్, టాలెంట్ ఉండే వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరందరికీ ఇన్స్పిరేషన్ అవుతారు. సక్సెస్ఫుల్ టైం. నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి 5 ఆఫ్ పెంటికల్స్. దిస్ ఈజ్ సాడ్ కార్డ్. ఏదో లాస్ ఫీల్ అవుతున్నారు మీరు. అన్సక్సెస్ఫుల్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. మీ జీవితంలో ఏదైతే లేదో ఆ వస్తువు లేదా పర్సన్ మీద మీ పూర్తి దృష్టి పెట్టి ఉన్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా పొందాలనుకుంటున్నారు. లేని దానికోసం దిగులు పడకుండా ఉన్నంతలో తృప్తి పడండి. మీ అన్ప్లెజెంట్ ఫీలింగ్స్ టెంపరీ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ మకర రాశి వాళ్ళకి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీ జీవితంలో ముఖ్యమైన సంఘటన జరగబోతా ఉంది. మీరు చాలా శ్రద్ధ చూపవలసిన సమయం. తొందరపడవద్దు. ఒక వ్యక్తి, అన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి, ఇండివిజువాలిటీ, కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు. ఎనర్జెటిక్ వారియర్, గొప్ప ఫ్రెండ్ ఆర్ గొప్ప లవర్ అవుతారు. ఈ పర్సన్ వచ్చి మీకు చాలా హెల్ప్ చేస్తారు.
నెక్స్ట్ కుంభరాశి వాళ్ళకి ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్రెష్ స్టార్ట్, ఎగ్జైటింగ్ న్యూ ఆపర్చునిటీ వస్తుంది. మీ కళలను అనుసరించండి, మీ జీవితంలో మార్పులు వస్తాయి, లైఫ్లో రిస్క్ తీసుకోవచ్చు. మంచి సమయం, ఆత్మవిశ్వాసంతో వర్క్ చేయండి, గుడ్ న్యూస్ ఆన్ ద వే. మీ వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్లో కానీ న్యూ బిగినింగ్ అవుతుంది, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు ఈరోజు. మీనరాశి వాళ్ళకి 6 ఆఫ్ సోర్స్, మూవ్ ఆన్, ఒత్తిడి చిరాకు వదిలి మంచి ట్రిప్కి వెళ్తారు. మీకు సమస్యలు ఉంటే మంచి దారి దొరుకుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం వస్తుంది, మంచి సమయం. ఇప్పుడు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఒరాకిల్ కార్డ్స్లో మేషరాశి వాళ్ళకి మనీ ఫ్లో బాగుంటుంది ఈరోజు. వృషభ రాశి వాళ్ళకి మీరు ఎవరినో ఇష్టపడుతున్నారు కానీ ఇష్టం లేనట్లుగా మాస్క్ వేసుకో ఉన్నారు. మిథున రాశి వాళ్ళు చాలా యాంగ్జైటీగా ఉన్నారు, దేనికోసమో బాధపడుతున్నారు. కర్కాటక రాశి వాళ్ళకి మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. సింహ రాశి వాళ్ళకి విక్టరీ, విజయం సాధిస్తారు ఈరోజు మీరు. అండ్ కన్యా రాశి వాళ్ళకి మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. తులా రాశి వాళ్ళు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఈరోజు, సూపర్. వృశ్చిక రాశి వాళ్ళకి మీ ఎమోషన్స్ మీరు చెప్పకుండా మీలోనే దాచుకో ఉన్నారు. ధనస్సు రాశి వాళ్ళు మీ ఫీలింగ్స్ మీరు బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. అండ్ మకర రాశి వాళ్ళకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది, మీకు రీయూనియన్ అవుతుంది, మీకు న్యూ బిగినింగ్ అవుతుంది దేంట్లో ఉన్న. అండ్ కుంభరాశి వాళ్ళకి బ్లాజమింగ్ అబర్నెస్, మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. అండ్ మీన రాశి వాళ్ళు ఎవరినో గమనిస్తూ ఉన్నారు, మీరెవరినో గమనిస్తున్నారు. ఓకే, ఇప్పుడు లవ్ లైఫ్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. మీకు మీ పర్సన్ మెసేజ్ పెడతాను కదా, దాని బదులు ఈ ఒరాకిల్ కార్డ్స్లోని మీ ఫీలింగ్స్ చూసేస్తాం ఈరోజు. ఫస్ట్ మేషరాశి వాళ్ళ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు? అన్ఫినిష్డ్ బిజినెస్, మీరు ఎవరినో మధ్యలో వదిలేసి వచ్చేస్తున్నారు. వృషభ రాశి వాళ్ళ పర్సన్ సెల్ఫ్ లవ్, ఐఎమ్ స్టిల్ ట్రైంగ్ టు హీల్, కానీ హీల్ అవుతూ ఉన్నారు. అండ్ మిథున రాశి వాళ్ళ పర్సన్ అబ్సెషన్, మీ గురించి ఓవర్గా ఆలోచిస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వాళ్ళ పర్సన్ ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్, నా తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అంటున్నారు. సింహరాశి వాళ్ళ పర్సన్ ఐ ఫెల్ట్ లైక్ యూ డింట్ కేర్, మీరు తనని కేర్ చేయటం లేదు అని అనుకుంటా ఉన్నారు. అండ్ కన్యా రాశి వాళ్ళ పర్సన్ ఐ డోంట్ వాంట్ టు చేస్ ఎనీమోర్, ఇంకా నేను చేయాలనుకోవటం లేదు అంటున్నారు. అండ్ తులారాశి పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అనుకుంటున్నారు. వృశ్చిక రాశి పర్సన్ ఎస్కేప్ అవుతున్నారు. అండ్ ధనుస్సు రాశి పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతా ఉన్నారు. మకర రాశి పర్సన్ గాసిప్స్, మీ గురించి సీక్రెట్స్ వేరెవరికో చెప్తా ఉన్నారు. కుంభరాశి పర్సన్ ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్, అంటే పాస్ట్ని మర్చిపోయేదానికి తను ట్రై చేస్తూ ఉన్నారు. మీనరాశి పర్సన్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలని అనుకుంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఇస్ జనరల్ రీడింగ్. అండ్ డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలంటే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకే, మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.